నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పనులకు వెళ్లొస్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం. చిల్లకూరు మండలంలోని కడివేడు జాతీయ రహదారిపై ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆయన సేవలు చిరస్మరణీయం, ఆదర్శనీయం. తిరుపతిలో నిర్వహించిన జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడిన రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సవిత. హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ తప్పనిసరి. ఇంటి కుటుంబ వివరాలు యాప్ లో నమోదు చేసుకునేందుకు సహకరించాలని గూడూరులోని పురపాలక కార్యాలయంలో శివాబీ న్యూస్ తో మాట్లాడిన కమిషనర్ వెంకటేశ్వర్లు. పంట పొలాల్లో వర్షపు నీరుంటే తోడేయాలి. సైదాపురం మండలంలోని తురుమెల్ల గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కలిగించిన ఏవో హైమావతి. గూడూరు పట్టణంలోని ఓ జ్యూస్ దుకాణంలో మాధవ్, నరేష్, రమేష్ అనే ముగ్గురు యువకులు పనిచేస్తున్నారు. పనులు ముగించుకుని బుధవారం సాయంత్రం చిల్లకూరు మండలంలోని కడివేడు గ్రామానికి వారు మోటార్ సైకిల్ పై వెళ్తున్నారు. కడివేడు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం మోటార్ సైకిల్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మాధవ్ అనే 21 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నరేష్, రమేష్ లకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మాధవ్ మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పనులకు వెళ్లి తిరిగి ఇళ్లకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మరో 2కి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన చిలకూరు మండలంలో చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి అభ్యున్నతికి పెద్దపీట వేసిందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సవతి పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవతి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు ఆదర్శనీయమన్నారు. కూటమి ప్రభుత్వం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ బీసీల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తోందన్నారు. అసంపూర్తిగా ఉన్న బీసీ వసతి గృహాలు, రెసిడెన్షియల్ వసతి గృహాలను సీఎం చంద్రబాబు మార్గదర్శకాల మేరకు త్వరలో పూర్తి చేయనున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 39,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని, బీసీలకు ఆర్థికంగా చేయూతనందిస్తూ వారి స్వయం ఉపాధి కల్పించడానికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి చర్యలు చేపడుతున్నామని ఆమె వివరించారు. ఏ విధంగా అయితే పోరాటం చేశారో, చైతన్యవంతం చేశారో అదే స్ఫూర్తితో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలందరికీ ఒక పక్క రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, రైతంగా కావచ్చు, ఈరోజు అన్ని రంగాల్లోనూ ఈరోజు బీసీలు ఉన్నారు అంటే ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు రుణపడి ఉండాల్సిందే నందమూరి తారక రామారావు గారని తెలియజేస్తున్నాను. అదే స్ఫూర్తితోనే ఈరోజు విజనరీ లీడర్ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, ఎందుకంటే 14-19లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా బీసీలకు పెద్ద అప్పుల్లో ఉన్నా కూడా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాటిలోనే ప్రతి ఒక్క పిల్లలు కార్పొరేట్ స్కూల్ ధీటుగా మన స్కూల్స్ కూడా ఉండాలనే గొప్ప లక్ష్యంతో జ్యోతిరావు పూలే స్కూల్స్ కూడా మేము ఎన్నో స్కూల్స్ స్టార్ట్ చేసాం. అవి కూడా మొత్తంగా 107 స్కూల్స్ ఉంటే 106 మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినవే. ఈరోజు గతంలో కూడా
ఏదైతే పిల్లలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ బాగుండాలని మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని స్కూల్స్ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేశారు. మరి ఇది మంచి ప్రభుత్వం, ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నా. మరి వచ్చి 5 నెలలు అయింది మంచి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 నెలల్లోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన స్కూల్స్ గురించి కావచ్చు, హాస్టల్స్ రెనోవేషన్స్ కూడా కావచ్చు, దానికి బడ్జెట్ కూడా కేటాయించారు. ప్రతి ఒక్కరూ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ ద్వారా యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలని పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఆయన శివాబీ న్యూస్ తో మాట్లాడారు. సచివాలయ సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చి ఇల్లు, కుటుంబ వివరాలు నమోదు చేసుకుంటారని సహకరించాలని కోరారు. తద్వారా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే వీలుంటుందని తెలిపారు. పట్టణంలో 21,000 వరకు ఇళ్లు ఉంటే ఇప్పటి వరకు 12,000 వరకు మాత్రమే జియో ట్యాగింగ్ చేసుకున్నారని కమిషనర్ వివరించారు. పట్టణ ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ మన సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సెక్రటరీలందరూ చేయటం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క హౌస్ని, మన పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హౌస్ని జియో ట్యాగింగ్ చేయటం ద్వారా, అంటే దానికి సంబంధించినటువంటి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా తీసుకొని జియో ట్యాగ్ చేసి ఒక యాప్లో ఆ వివరాలు పొందుపరుస్తారు. అలానే ఆ కుటుంబ వివరాలు కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. ఇందులో ఆ యాప్లో ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఆ హౌస్ హోల్డ్ సంబంధించినటువంటి డేటా, ప్రీ పాపులేటెడ్ డేటా వస్తుంది. అలానే దాని తర్వాత ఈ హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి డేటాను కూడా ఇందులో మనం పొందుపరచాల్సి ఉంటుంది. ఇందు నిమిత్తమై మన పట్టణంలో ఇప్పటి వరకు 21,000 హౌస్ హోల్డ్స్ ఉంటే మన వాళ్ళు కేవలం 12,000 మాత్రమే ఇప్పటి వరకు జియో ట్యాగ్ చేయడం జరిగింది. ఇంకా చేయాల్సింది చాలా హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అయితే ఇందులో మనకు తెలుస్తుంది ఏంటంటే, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ ఎందుకు చేస్తున్నారు అనేది పబ్లిక్ నుంచి ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. రాబోయే రోజుల్లో అన్ని బెనిఫిట్స్ ఈ హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించినటువంటి లబ్ధిని డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఆ హౌస్ హోల్డ్ అతను అక్కడ జీవిస్తున్నాడా లేదా అనేది కూడా వివరాలు తెలుసుకోవడానికి కోసం ఈ యొక్క హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. గత కొద్ది రోజుల క్రితం మనకు విజయవాడలో జరిగినటువంటి వరదల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే, అక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఇవ్వటం కోసం లబ్ధి డిస్బర్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అప్పుడు. ఎందుకంటే హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోవడం వల్ల ఆ లబ్ధిని పంచలేకపోయారు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రమంతా ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు దానికి అవసరమైనటువంటి సమాచారం ఇచ్చి ఆ మిగిలిన హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మా సెక్రటరీలకి పొందుపరచాలని చెప్పని, ఇవ్వాలి అని చెప్పని అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏ విధమైనటువంటి మోసపూరిత వాతావరణానికి తావులేదు. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా గుర్తించి ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్కి సహకరించాలని చెప్పని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలానే పెన్షనర్స్కి సంబంధించి ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇంకా కొన్ని మాత్రమే అకౌంట్స్ చేయాలి. 1,200 మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ లబ్ధిదారులు కూడా ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ యొక్క లబ్ధి పొందాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అందరూ ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్కి సర్వేకి కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలబడకుండా చూడాలని, అప్పుడే మంచి దిగుబడి వస్తుందని మండల వ్యవసాయాధికారి హైమావతి తెలిపారు. సైదాపురం మండలంలోని తురుమెల్ల గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు అవగాహన కలిగించారు. సైదాపురం మండలంలోని తురుమెల్ల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయాధికారిని హైమావతి పంటల సాగుపై రైతులకు అవగాహన కలిగించారు. అనంతరం పొలాల్లోకి వెళ్లి రైతులు సాగు చేసే పంటలను ఆమె పరిశీలించారు. ఆకుముడత తెగులు పంటలకు సోకినట్లు గుర్తించి రైతులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి మాట్లాడుతూ విత్తన శుద్ధిపై రైతులకు అవగాహన కలిగించామన్నారు. కురుస్తున్న వర్షాలకు పొలాల్లో నీరు నిలిచి ఉంటే వెంటనే ఆ నీటిని తోడేయాలని రైతులకు సూచించామన్నారు. వరి పంటకు ఆకుముడత తెగులు ఉన్నట్లు గుర్తించామని, తెగులు నివారణకు మందులు వాడాలని ఆమె వివరించారు. నా పేరు హైమావతి, మండల వ్యవసాయాధికారి సైదాపురం. ఈరోజు పొలంబడి కార్యక్రమాన్ని, గ్యాప్ పొలంబడి కార్యక్రమాన్ని తురిమెర్ల రైతు సేవా కేంద్ర పరిధిలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా
ఈ యొక్క పొలంబడిలో రైతుల్ని సెలెక్ట్ చేసే విధానం కానీ అలాగే గ్రామ సభని కానీ ఈరోజు నిర్వహించడం జరిగింది. బ్యాలెట్ టెస్ట్ని కూడా నిర్వహించి అలాగే రైతులందరికీ కూడా విత్తన శుద్ధి మీద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తర్వాత క్షేత్ర పొలం సందర్శన కూడా చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మేము ఈ పొలంలో ఆకుముడత అనే పురుగుని తెల్ల తెగులుని గమనించడం జరిగింది. దీనికి గాను రైతు సోదరులకి ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ని సిఫారసు చేయడం జరిగింది. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా ఫ్లూబెండిమైడ్ కానీ మనం ఈ ఆకుముడతకి స్ప్రే చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పేసి రైతు సోదరులకి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి వర్షాలకు కూడా రైతు సోదరులందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి నారుమడి పొలంలో కానీ ప్రధాన పొలంలో కానీ నీరు నిలిచి ఉన్నట్టయితే వాటిని తప్పనిసరిగా తొలగించాల్సిందిగా రైతు సోదరులకు తెలియజేస్తున్నాను. నీరు నిలబడి ఉన్నట్టయితే మనకి ఈ వరిలో దిగుబడి అనేది తగ్గుతుంది కనుక మనకి ఇప్పుడు ఈ నీరు ఎక్కడైతే నిలబడి ఉందో ఆ నీటిని కంపల్సరిగా మొదటగా తొలగించేసి వెంటనే 1 కేజీ యూరియా 1 కేజీ పొటాష్ ఎరువులని మనము పైపాటుగా చల్లుకున్నట్టయితే ఈ మరలా కూడా ఈ వరి పైరు అనేది పుంజుకుంటుంది. అలాగే కార్బన్ నిజం అనేది మనకి దొరుకుతుంది బయట. ఈ కార్బన్ నిజంని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పైపాటుగా స్ప్రే చేసుకున్నట్టయితే కూడా మనకి వరి పైరు మరలా తిరిగి పుంజుకోవడం జరుగుతుంది. కనుక రైతులందరూ ఖచ్చితంగా ఈ సూచనలు సలహాలు పాటించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే మనకి ఎక్కువగా నీరు నిలిచి ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఈ అధిక వర్షాలకి తప్పనిసరిగా మనకి ఈ కాండ కుళ్ళు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆకుముడత కూడా వచ్చేదానికి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుల వివక్ష అంటరానితనం లేకుండా చూడాలని, బడుగు బలహీన వర్గాలకి అండగా నిలవాలని, మహిళలు విద్య అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అనేక రకాలుగా సమాజంలో సంఘ సంస్కర్తగా మహనీయుడిగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు మనందరికి కూడా ఆదర్శప్రాయం. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను, నాతో పాటు సోదరులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ అధ్యక్షులు, ప్రస్తుత రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఘనమైనటువంటి నివాళులు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో భారతదేశంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి స్థానాలు కల్పించడం గాని, కేవలం రిజర్వేషన్లు అనేటువంటివి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము, రాజకీయ అవసరాల కోసం అనేటువంటిది కాకుండా రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాలని, ఎస్సీ ఎస్టీలు ఆ రోజు ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పిస్తే వెనుకబడిన తరగతులకి ఈరోజు చట్టం లేకపోయినా, రాజ్యాంగంలో పొందుపరచకపోయినా ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది. అన్ని వర్గాలకు సంబంధించి వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించి అన్ని విధాల అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఎవరైతే సంఘ సంస్కర్తలుగా ఈ సమాజంలో అణగారినటువంటి వర్గాలు, వెనకబడినటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారో వాళ్ళందరి బాటలో నడిచేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మా అందరికీ కూడా ఆదర్శప్రాయం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మహనీయుల ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఆయన వర్ధంతి సందర్భంగా మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో పూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ అధ్యక్షులు దారా కోటేశ్వరరావు, కార్యదర్శి అడపాల ప్రసాద్, కమిటీ సభ్యులు సురేష్, వెంకటరమణయ్య, నరసింహులు, చంద్రయ్య, శ్రీనివాసులు, సిపిఎం ప్రాంతీయ నిర్వాహకులు జోగి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
భారతదేశంలోని ఆధునిక యుగం వైతాళికుడు, నిజమైన పునరుజ్జీవ పితామహుడు, అనగాయన వర్గాలకు వర్ణాల నుంచి కాపాడిన మహనీయుడు మన జ్యోతిరావు పూలే గారు. ఈయన 1827 ఏప్రిల్ 11వ తేదీ మహారాష్ట్రలోని పూణేలో జన్మించడం జరిగింది. ఈయన దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఇతను చాలా దళితుల గురించి పోరాటాలు చేయడం చేసి తర్వాత 12వ ఏట సావిత్రిబాయి పూలేని వివాహం చేసుకోవడం జరిగింది. ఈయన దళితుల గురించి చాలా పోరాటాలు చేసి అదే విధంగా స్వేచ్ఛ సమానత్వం కోసం దేశంలోనే చాలా భిన్న విధాలుగా చేసిన పోరాటాలు ఈ మహనీయుడిది. ఇతను 1890 నవంబర్ 28వ తేదీ మరణించడం జరిగింది. అతని 134వ వర్ధంతి సందర్భంగా గూడూరులోని కేవీపీఎస్ పట్టణంలో అతని పూలమాలలు అర్పించి నివాళులర్పించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. గూడూరు పట్టణంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికంగా ఏర్పాటైన పూలే విగ్రహానికి భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్రిపాటి వెంకటేశ్వర్లు, మంగళపూరు చంద్రశేఖర్, రమణయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి నవంబర్ 28. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహనీయుడు, జాతీయ ఉద్యమకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఆయన యొక్క భావాలని, సిద్ధాంతాలని ఇన్స్పైర్ తీసుకున్నారు. సో అట్లాంటి మహానుభావుడు. సో ఈరోజు ఇంత స్వేచ్ఛ, ఇంత సమానత్వం, ఇంత అట్మాస్ఫియర్, ఇంత హెల్దీ అట్మాస్ఫియర్ మన సొసైటీలో ఉందనంటే అది ఎందరో మహానుభావులు పోరాడి తీసుకొచ్చింది. ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఆ మహానుభావుల్ని ఇలాంటి రోజులు స్మరించుకోవడం మనం ఉండాల్సిన ప్రాథమిక బాధ్యతగా మనం భావించాలి. సో ప్రతి ఒక్కరూ మహాత్మా జ్యోతిరావు పూలే గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఒక మహానుభావుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటేనే రాజ్యాంగం రాసిన మహనీయుడు, సాక్షాత్ దేవుడు లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికే ఇన్స్పైర్ అంటే మహాత్మా జ్యోతిరావు పూలే. మీరే ఆలోచించండి. చాలా గొప్ప వ్యక్తి, ఒక ధైర్యశాలి, మంచి భావాలు కలిగిన వ్యక్తి, సొసైటీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తి. ఆయన యొక్క భావజాలం కానీ, సొసైటీలో నలుగురు పట్ల ఆయన చూపే ప్రేమ కానీ చాలా గొప్పది. సో ఈరోజు ఆయనకి మన గూడూరులో ఊపిరితిత్తుల క్యాన్సర్ను ముందుగా గుర్తించి తద్వారా మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్స్ ముందడుగు వేసిందని, అందులో భాగంగానే దేశంలో మొదటిసారిగా ఊపిరితిత్తుల స్క్రీనింగ్ ప్రోగ్రాంను ప్రారంభించామని ఆసుపత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో వైద్యులతో కలిసి ఊపిరితిత్తుల స్క్రీనింగ్ పరీక్షలను ఆయన ప్రారంభించారు. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో అపోలో హాస్పిటల్స్ లంగ్ లైఫ్ పేరుతో ఊపిరితిత్తుల స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ వైద్యులతో కలిసి ఊపిరితిత్తుల స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఊపిరితిత్తుల క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కలిగించడమే కాకుండా లంగ్ క్యాన్సర్ ను నివారించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిందని వివరించారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. రోగం రాకముందరే మనం ఆ రోగం రాకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అనేసి ఈ 40 ఏళ్ళ అపోలో చరిత్రలో అసలుకి హెల్త్ చెక్స్ అనేది ఏషియాలో ఫస్ట్ స్టార్ట్ చేసింది అపోలో హాస్పిటల్, మా చైర్మన్ గారు ప్రతాప్ సిరెడ్డి గారు. ఇప్పుడు చూసుకున్నా మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్త్ చెక్స్, మెడికల్ హెల్త్ చెక్స్ ఈజ్ అపోలో హాస్పిటల్ గ్రూప్. ఇది 1983 నుంచి కొనసాగుతూనే ఉంది ఈ హెల్త్ చెక్స్ అన్నీ. దానిలో భాగంగా ఇప్పుడు ఈ పెరుగుతున్న ఈ లైఫ్ స్టైలు, పొల్యూషను, బ్యాడ్ హ్యాబిట్స్తో ఒక్కొక్క క్యాన్సర్ని మనం ముందరే రాకుండా స్క్రీన్ చేసుకునేదానికి, మనము ప్రివెంట్ చేసుకునేదానికి కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చాము. 400 ఎక్స్రేలు తీసుకున్నంత రేడియేషన్ వస్తుంది అనేది ఉండేది. ఇప్పుడు యాక్చువల్గా మన దాంట్లో అపోలో గ్రూప్లో లో డేస్ హై రెజల్యూషన్ సిటీ స్కాన్ ఎవరు తీసుకోవాలి, ఎవ్రీ ఇయర్ ఏ వయసు వచ్చిన వాళ్ళు తీసుకోవాలి, ఎస్పెషలీ స్మోకర్స్ ఎందుకు తీసుకోవాలి, అది ఎంతకాలం అంటే ఇయర్లీ తీసుకోవాలా, 2 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాలా, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఒకవేళ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉంటే దాన్ని ఎట్లా కనుక్కుంటారో, కనుక్కున్న తర్వాత ట్రీట్మెంట్ ఏముంటుందో అనేసి డాక్టర్ హరిత, డాక్టర్ మనోభిరామ్ గారు ఆంకాలజీ విభాగం నుంచి ఈ లో డోస్ సిటీ స్కాన్ అనేది లాంచ్ చేస్తున్న సందర్భంగా అసలు ఈ టెస్ట్ ఎందుకని అవసరం అనేది కొంచెం తెలుసుకుందాము.
ముఖ్యంగా ఏంటంటే రీసెంట్ టైమ్స్లో లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా ర్యాపిడ్గా పెరుగుతోంది. అది జెంట్స్లోనే కాకుండా లేడీస్లో కూడా ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాము. కారణాలు మనకి ఎప్పటి నుంచో తెలుసు, స్మోకింగ్ అనేది నంబర్ 1 రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లంగ్ క్యాన్సర్ అని. సో కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగా ముందుగా స్క్రీనింగ్ చేసి త్వరగా లంగ్ క్యాన్సర్ని కనుక్కుంటే ప్రయోజనం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ లో డోస్ సిటీ స్కాన్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. సో బేసిక్గా అసలు రేడియేషన్ ఇన్వాల్వ్డ్ ఉన్న ఏ టెస్ట్ అయినా కానీ, ఉదాహరణకి మనం బ్రెస్ట్ క్యాన్సర్లో మ్యామోగ్రామ్. పేరు డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎట్ అపోలో హాస్పిటల్. ఈరోజు మనం ఈ లంగ్ క్యాన్సర్ ద్వారా ఎటువంటి పరీక్షలు చేసుకోవాలనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన లో డోస్ సిటీ స్కాన్ ద్వారా ఒక పేషెంట్ కానీ మనకి ఒక క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి అంటే సాలిటరీ పల్మనరీ నాడ్యూల్ అంటారు, ఒక చిన్న లెస్ దాన్ 3 సెంటీమీటర్ నాడ్యూల్ కానీ మనం డయాగ్నోస్ చేయగలిగితే దానిని మనము బ్రాంకోస్కోపీ అనే పద్ధతి ద్వారా అది ముక్క పరీక్ష చేసుకోవాలి. అంటే ఎటువంటి రకమైన క్యాన్సర్ అనే దాన్ని బట్టే మనకి సర్జికల్లా నాన్ సర్జికల్లా ఏ స్టేజ్ అనేది మనకి తెలుస్తుంది. సో ఈ పద్ధతిలో మనం రకరకాల పరీక్షలు అనేవి చేస్తాము. సో లైక్ బ్రాంకోస్కోపీ, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అంటారు. అంటే మన ట్రేక్ అంటే లంగ్లో ఉండే లింఫ్ నోడ్ బయాప్సీ ద్వారా కూడా మనం ఇంకా త్వరగా అనేది కనుక్కోగలము. సో ఇటువంటి పద్ధతుల ద్వారా కనుక్కున్న తర్వాత దాని ప్రాసెస్ అనేది అంటే ఎడినోకార్సినోమా, నాన్ స్క్వామస్ కార్సినోమా, నాన్ స్మాల్ సెల్ అలాగా డిఫరెన్షియేట్ ఉంటుంది. సో డాక్టర్ మనోభిరామ్, సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. మనం లోడో సిటీ స్కాన్ మనం చేయడం ద్వారా మనం తొందరగా స్క్రీనింగ్ అది చేసి ముందుగా మనం క్యాన్సర్ని గుర్తించినట్టయితే కనుక, అర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేయగలిగినట్టయితే కనుక అప్పుడు మనం దాన్ని ఆపరేషన్ చేసి కంప్లీట్గా తీసేసే ఛాన్స్ అయితే ఉంటాయి. అర్లీ స్టేజ్లో కనుక్కోవడం వల్ల ఉపయోగాలు ఏమంటే కంప్లీట్గా ఓపెన్ చేసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా థొరకోస్కోపీ అంటే మినిమల్ కీహోల్ సర్జరీ ద్వారా కంప్లీట్గా ఆ లంగ్ ప్రాబ్లం వరకు ఎంతవరకు ఉంటే ఆ పార్ట్ వరకు తీసేయడం వల్ల మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ అనే దానికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బాగా అర్లీ స్టేజ్లో ఉంటే ఓన్లీ ఆ మినిమల్ ఇన్వేజివ్ కీహోల్ సర్జరీ ద్వారానే సర్జరీ అంతా కంప్లీట్ చేసి. ఈ కార్యక్రమంలో వివిధ సర్జన్లు డాక్టర్ మనోభిరామ్, హరిత, ఉమామహేష్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలోని ఎంఈఓ కార్యాలయ సమీపంలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్పకు వివిధ రకాల పుష్పాలతో విశేష పూజలు జరిగాయి. అయ్యప్ప మాలాధారణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భజనలు చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఐటెక్ శ్రీనివాసులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పట్నంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది.
సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మల్లావరపు రాధాకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, చైతన్య, గోవర్ధన్ శెట్టి, అనుపయ్య, రాధాకృష్ణంరాజు, మురుగేష్, నాగరాజారెడ్డి, దశరథ రామయ్య, లీలమ్మ వ్యవహరించారు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై, పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై, తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై, మహర్షి శ్యామకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల చేశాడు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పనులకు వెళ్లొస్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం. చిల్లకూరు మండలంలోని కడివేడు జాతీయ రహదారిపై ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆయన సేవలు చిరస్మరణీయం, ఆదర్శనీయం. తిరుపతిలో నిర్వహించిన జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడిన రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సవిత. హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ తప్పనిసరి. ఇంటి కుటుంబ వివరాలు యాప్లో నమోదు చేసుకునేందుకు సహకరించాలని గూడూరులోని పురపాలక కార్యాలయంలో శివాబీ న్యూస్ తో మాట్లాడిన కమిషనర్ వెంకటేశ్వర్లు. పంట పొలాల్లో వర్షపు నీరుంటే తోడేయాలి.
సైదాపురం మండలంలోని తురుమెల్ల గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కలిగించిన ఏవో హైమావతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.